గడిచిన 2 రోజుల నుంచి దొడ్డిదోవన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి కాల్నాగుగా సెటిల్మెంట్ల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించి నేతగా గుర్తింపు పొందిన బొద్ద వెంకన్న ఆయన వంది మాగదలు చేస్తున్న వాడకం చూసి పశ్చిమవర్గ ప్రజానీకం యావత్తు అసహించుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ కుంభకోణాల మీద, భూ దందాల మీద ప్రశ్నిస్తున్న మాజీ శాసనసభ్యుడు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంటిపైన దౌర్జన్యానికి ప్రయత్నించిన వీళ్ళ చర్యలను యావత్ ప్రజానీకం ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగతి ప్రజానీకం భూముల్ని అమరావతి రాజధాని పేరుతో దండుకుంటున్న వైరం కాడి నుంచి నేటి విశాఖపట్నం భూ కుంభకోణం వరకు కూడా వేలాది కోట్ల రూపాయల ప్రజల భూముల్ని అక్రమంగా అన్యాయంగా ఆక్రమించుకున్న ఈ ప్రభుత్వ పెద్దల చేష్టలను ప్రజానీకం యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి వారి ఇళ్ల మీద, ఆఫీసుల మీద దాడులకు తెగబట్టడం వీరి ఉక్రోషానికి, వీరి అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తున్న సంగతి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్న ఈ బొద్ద వెంకన్నని వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడిని, మీరు నిజంగా నిజాయితీపరులైతే, మీరు నిజంగా సచ్చీలురైతే, ఇవాళ మీరు ప్రజల కోసం మీరు ఏమైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాళ్ళైతే ఇవాళ ఎక్కడో దాకొద్దు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన జలీల్ ఖాన్తో రాజీనామా చేపించి మీ తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేపించండి. ప్రజలే అంతిమంగా ఎవరో ఏంటో నిర్ణయిస్తారు. ఇవాళ బొద్ద వెంకన్న గారు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, ఛాలెంజ్ ఇస్తున్నాం. నువ్వు తెల్లారులేస్తే గుడివాడ కొడాలి నాని గారి గురించి మాట్లాడతావు, నువ్వు రోజా గారి గురించి మాట్లాడతావు, వెల్లంపల్లి శ్రీనివాస గారి గురించి మాట్లాడతావు. నువ్వు కనీసం ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో కనీసం కార్పొరేటర్గా కూడా గెలిచావా? నువ్వు కాల్మనీ వ్యాపారం చేసి, సెటిల్మెంట్లు చేసి, పేదోళ్ళ నోరు కొట్టి, కడుపు కొట్టి, డబ్బులు సంపాదించుకొని దొడ్డిదోవన ఎమ్మెల్సీ అని నువ్వు ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాసరావు గురించి, రోజా గురించి, కొడాలి నాని గారి గురించి మాట్లాడతావా? ఇవాళ నీకు సిగ్గు లజ్జా ఉంటే, మీ నాయకుడు చంద్రబాబుకి నీకు చీము నెత్తురు ఉంటే ఇవాళ ప్రజల క్షేత్రంలో రండి. 20 మంది శాసనసభ్యుల్ని అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు మీరు ఇవాళ చేర్చుకున్నారే, వీళ్ళతో రాజీనామా చేర్చి ప్రజాక్షేత్రంలో మీరు నిలబడండి. అప్పుడు ప్రజలు ఎవరేంటో నిర్ణయిస్తారు. అంతే తప్ప మీరు ఉడత చెప్పులకి, మీ తాటాకుల చెప్పులకి ఎవరో బెదరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదే పద్ధతులు ఇంకోటి చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చినాక పుష్కరాల పనుల కాడి నుంచి ఇవాళ ప్రతి పనులు కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. పుష్కరాల పనుల్ని మన ప్రత్యేకించి విజయవాడ వంటల్లోనే అనేక రోడ్లు గోతులు పడిపోయినాయి. పుష్కరాలకు సంబంధించిన ఘాట్లు మొత్తం కొట్టుకుపోయినాయి. అదే పద్ధతిలో ఇవాళ మీరు చెప్పారు, ఇవాళ హజ్ హౌస్ తీసుకొస్తాం విజయవాడకు అని చెప్పేసి, ఏది హజ్ హౌస్ అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో మరి ఇవాళ మీరు చక్కగా ఉన్న ముసాఫిర్ ఖానా పడేసి అక్కడ షాదీఖానా భారీ ఎత్తున కడతామని చెప్పారు. ఇంకా గోతులు తవ్వుతానే ఉన్నారు. సంవత్సరం కల్లా పుష్కరాల కల్లా దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిద్దని చెప్పారు. ఎక్కడ ఫ్లైఓవర్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు, ఎప్పటికీ పూర్తవుతుందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదే పాతపర్తికి సంబంధించిన ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ పనులు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. ఇవాళ రాబోతున్న వర్షాకాలంలో వర్షాలు పడితే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అష్టంలో లోపభూయిష్టంగా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రాంత సమస్యల మీద దృష్టి పెట్టకుండా నువ్వు తెల్లాలేస్తే గుడివాడ గురించి, విజయసాయి రెడ్డి గురించి, రోజమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడదని చెప్పేసి బొద్ద వెంకన్న సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే తప్పులు తెలుసుకొని మీరు మీ ప్రభుత్వ వైఫల్యం మీద ఆత్మవిమర్శ చేసుకోండి, ప్రజా సమస్యలను పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే రోజులే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. పాలనలో నేతలు పాల్పడుతున్న అవినీతిని ప్రశ్నిస్తే, వారి వైఫల్యాలను ఎత్తి చూపిస్తే మరి వివరణ ఇవ్వాల్సింది పోయి వారి కార్పొరేటర్లను ఇళ్లపైకి దాడులకు పంపడం ఎంతవరకు సబబని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. కార్పొరేటర్గా కూడా గెలుస్తారో గెలవరో తెలియని బుద్ధ వెంకన్న గారు ఈరోజు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే నగర అధ్యక్షులు వెల్లంపల్లి గారిని విమర్శించే అర్హత ఎక్కడిది అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ఈరోజు ప్రజా సమస్యల మీద ఏ రోజు స్పందించని బుద్ధ వెంకన్న గారు ఈరోజు మీరు భూ కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు అన్న మాట చెప్పినందుకు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మా మీద దాడులకు తెగబట్టడం
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే మరి ప్రజాక్షేత్రంలో మీరు ఎంతవరకు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారో కూడా మీరు తేల్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటి మీద రావటం కార్పొరేటర్లు మరీ దారుణంగా ఉంది. ఫోటోలు తీసావా? ఈ ప్రజానాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస రావటం మరీ ఇదిగా ఉంది. బుద్ధాయంకన్న అనుచరులు అలాగే జలీల్ ఖాన్ గారి అనుచరులు ఇంటి మీద రావటం వల్ల భయపడే స్థితిలో ఇక్కడ లేవు. దేనికైనా సిద్ధం, వెనకాడేది లేదు. వెల్లంపల్లి గారి మీదకి వస్తే ఊరికినేదే లేదు. దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధం.